నేను గత 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాను. అండ్ దీక్ష మొదలుపెట్టడానికి కూడా కారణం ఏంటంటే, మోతీలాల్ దీక్ష విరమించిన తర్వాత ఉద్యమం ఎక్కడ ఆగిపోద్దన్న భయంతో ఈ ఆమరణ నిరాహార దీక్షకు నేను మొదలుపెట్టాను. కానీ నేను ఆర్ట్స్ కాలేజీ కాడ దీక్ష మొదలుపెట్టాలని ప్రయత్నం చేశాను. కానీ అక్కడికి పోయినో లేదో 5 నిమిషాలలోనే పోలీసులు నన్ను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు ఎక్కడికో తీసుకుపోతారు అనుకుంటే లేదని మళ్ళీ పట్టుకొచ్చి ఇంట్లోనే నిర్బంధించారు. అంటే నేను బయటికి పోతే ఎక్కడ అలజడి సృష్టిస్తారో అనుకున్నారో తెలియదు. కానీ గత 10 రోజులుగా కంప్లీట్గా నిర్బంధకాండ, ఇంటి చుట్టూ బారికేడ్లు, టోటల్గా తాళ్ళడ్డం పెట్టి, టోటల్ ఒక 100 మంది పోలీసులను పెట్టి, గేట్ కింద 3, దర్వాజా కాడ 2, ప్రధాన గేట్ కాడ 10 మంది, ఇంటి చుట్టూ మొత్తం నా అపార్ట్మెంట్ మొత్తం కూడా ఒక పోలీసు వలయంగా మార్చి, పైకి బంధువులను కూడా రానియకుండా, మీడియాని కూడా రానియకుండా కంప్లీట్గా నిర్బంధించి, నేను చేసిన దీక్షను కూడా విద్యార్థులకు కూడా చేరకుండా ఈ ప్రభుత్వము ఒక దమనకాండకు దిగుతుంది. నేను అయ్యాల టీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో, కాంగ్రెస్ను కూడా గెలిపించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో 5,000 కిలోమీటర్లు తిరిగి నేను ప్రభుత్వానికి మద్దతు ప్రచారం చేశాను. ఎన్నో మీటింగ్లలో రౌండ్ టేబుల్ సమస్యలో పాల్గొని విద్యార్థులందరినీ ఈ పార్టీకి ఓటే అని చెప్పిన వ్యక్తికే ఇవాళ నాకే ఈ దురావస్థ పట్టిందంటే సిగ్గుసేటు అనిపిస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన పోస్ట్ ఒక్కటి లేదు. కానీ 28,000కు పైన ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు వేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు డిఎస్సిలో 4,500 పోస్టులు వేశారు, గ్రూప్ 1లో 63 పోస్టులు వేశారు. ఆ పోస్టులు తప్ప వాళ్ళ దగ్గర ఇంకా పోస్ట్ కూడా లేదు. ఇవాళ డిఎస్సి వాళ్ళు ఏమన్నారంటే, మాకు 4,500 పోస్టులు పెంచారు, టెట్టు మన నిర్వహించారు, గందరగోళం ఉంది, మాకు కొంత ఒక 45 రోజుల టైం ఇచ్చి 25,000 మెగా డిఎస్సి వేస్తామని మీరే చెప్పారు, ఎందుకు వేస్తలేరని వాళ్ళు క్వశ్చన్ చేసి ముట్టడి చేస్తే, విద్యార్థులు వచ్చిన దానికంటే పోలీసులే, మొన్న టీఎస్పీసీ ముట్టడి ఎట్లుందంటే విద్యార్థుల ముట్టడిలాగా లేదు, అది పోలీసుల ముట్టడిలాగా ఉంది. వేల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే ఎక్కడికక్కడ అరెస్టులు, దిల్సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, నాంపల్లి, దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేయడం, జిల్లాలలో అరెస్ట్ చేయడం. నాకు తెలిసి 2014 తర్వాత ఇంత నిర్బంధకాండ నేను ఎప్పుడు చూడలే. ఒక జర్నలిస్టుగా 14 ఏళ్ళు పనిచేసిన. కానీ గత ప్రభుత్వమే అనుకుంటే ఆ ప్రభుత్వానికి 200% ఈ ప్రభుత్వము విద్యార్థులను గోసపెడుతుంది. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, గ్రూప్ 2, 3లో 783 పోస్టులు మాత్రమే ఉన్నాయి, వాటిని 2,000 పెంచమన్నాం. కనీసం 2,000 కాదు కదా, 1,200 చేసినా కూడా నిరుద్యోగులు సంతృప్తి పడేవారు. ఒక్క పోస్టు పెంచలే. గ్రూప్ 3లో పోస్టు పెంచలే. గ్రూప్ 1లో 1:100 ఇవ్వమని అడిగినాం. ఆడవాళ్ళ తప్పేంటండి? మీరు 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. కాంగ్రెస్ నాయకులే బల్మూరు వెంకటే దగ్గరుండి కేసేసి ఓన్లో ఒక బయోమెట్రిక్ కారణంగా 2వసారి క్యాన్సిల్ చేశారు. 3సారి ఏం 14 పేపర్ లీకే కారణమైంది. 2 సార్లు లీక్ అయినాక 3 ఏళ్ళుగా విద్యార్థులు చదువుతుంటే మాకు అన్యాయం జరిగింది, మాకు 3వసారి 1:100 ఇవ్వమంటే లీగల్ కాంప్లికేషన్ లెక్కలు చెప్తున్నారు. కానీ పక్క రాష్ట్రంలోనే గ్రూప్ 2లో 1:15 ఉంటే 1:100 ఇచ్చారు. మరి ఆ రాష్ట్రంలో లేని లీగల్ కాంప్లికేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? 2004లో కూడా వైఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1:100 ఇచ్చారు. మరి గత ఏపీపీఎస్ ఇచ్చినప్పుడు టీఎస్పీసీ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది అంటే ఇవ్వట్లేరు. అంటే ఈ ప్రభుత్వం ఒకటే, ఒక నిర్బంధకాండ తప్ప ఇంకోటి ఏమీ లేదు. వాళ్ళ గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలని ప్రధాన డిమాండ్ కొనసాగుతూ ఉంది. నేను ఇక్కడ
ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే నా సమాచారాన్ని బయటికి కూడా పోకుండా నిర్బంధకాండ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను ఇంట్లో ఉండి దీక్ష చేసిన ఫలితం లేకుండా పోతుంది. అందుకే బయటకు వచ్చి విద్యార్థులతోని కలిసి ఉద్యమం చేయాలని నిర్ణయించాను. దానిలో భాగంగా విద్యార్థుల డిమాండ్ల మేరకు ఇవాళ నేను ఆమరణ నిరాహార దీక్ష విరమిస్తున్నా. ఇక్కడ గమ్మత్ ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో మీటింగ్లో మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రి అన్న అంశం కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నిరుద్యోగులను కూడా తిడుతున్నాడు. ఎంత దౌర్భాగ్యం అండి. నిరుద్యోగులే మీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే మీరు ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడడం, ఇంత నీచాతిగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? నేనేమనుకుంటున్నంటే ఈ ముఖ్యమంత్రికి పెద్దగా చదువు రాదు, ఈయనకు పరిపాలించడం రాదు. కాబట్టి రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండాలి. ఒకటి రేవంత్ రెడ్డి ఏమో రాజకీయాలు చేయడానికి ముఖ్యమంత్రిగా పనికొస్తాడు తప్ప ఆయనకు పరిపాలన చేయడం రాదు. ఎందుకంటే 10,000 మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఇందిరా పార్క్ ఆడిన 5,000 మందితో మీటింగ్ పెట్టి ఇచ్చేస్తే కనీసం వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వారు నివేదిక తీసుకోకుండా ఆయన పక్కనే ఉన్నటువంటి ఒక 3-4 కోటరీని అడ్డం పెట్టుకొని నిరుద్యోగులను తిట్టడం, 40 రోజుల టైం ఏంటి ఇవ్వకపోవడం, పోస్టులు పెంచకపోవడం, ఇది కంప్లీట్గా నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం. వచ్చిన 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత పెరిగిందంటే ముందు ఎట్లుంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను ఇవాళ నిరుద్యోగుల తరపున ఇంట్లో నన్ను బంధించారు. గంప కింద కోడిని గమ్మినట్టుగా 100 మంది పోలీసులను పెట్టి నన్ను కమ్మేసి నా సమాచారాన్ని బయటకు పోకుండా, విద్యార్థులు నా కాడ రాకుండా, బంధువులు రాకుండా, మీడియా రాకుండా అడ్డుపడ్డారు. కాబట్టే పైగా నేను 10 రోజుల పాటు కేసీఆర్ 9 రోజులు నిరాహార చేసిండు, నా మోతీలాల్ 9 రోజుల పాటు నిరాహార చేసిండు. ఇవాళ మా 10వ రోజు అవుతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. అయినా చేయాలన్న తపన పట్టుదల ఉంది.